హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గర రీఛార్జబుల్ కార్డ్లెస్ డ్రిల్ ఉందన్నమాట. మీరు ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మీకు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసుకునే డ్రిల్లింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఏమైనా స్క్రూస్ ఫిట్టింగ్ కానీ లేకపోతే ఏమైనా నట్స్ ఫిట్టింగ్ కానీ స్మాల్ డ్రిల్లింగ్ కానీ ఇదైతే ది పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు. మీకు బడ్జెట్లో వస్తుంది. అండర్ 2000 రూపీస్లో వెరీ వర్తీ ప్రోడక్ట్ ఇది. మనం ఈ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. ఏ బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఏమేమి ఉన్నాయి బాక్స్లో, దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మనకి ఈ ప్రైస్కి వర్తా కాదా అన్ని ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకు లింక్ ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే మీకు బాక్స్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనకైతే టాప్లో మెయిన్ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సైరాన్ దీని కంపెనీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దాని పక్కన చూసుకుంటే మీకు లిథియం అయన్ బ్యాటరీ కార్డ్లెస్ డ్రిల్ అని మనకైతే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఇండస్ట్రియల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. మన డౌన్లో చూసుకుంటే 12 వోల్ట్ కార్డ్లెస్ డ్రిల్ మనకైతే అన్ని మెన్షన్ చేశారు బాక్స్ మీద. మనం దీన్ని టార్క్ పవర్ వాటి గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది ఆర్పిఎం వచ్చేసి మనకి హైలో పెట్టుకుంటే 0 to 1450 per minute అయితే రెవల్యూషన్ ఉంది. తర్వాత లో చూసుకుంటే మనకి లోలో పెట్టుకుంటే మీకు 0 నుంచి 400 ఆర్పిఎం అయితే ఇది మనకి అందిస్తుంది అనమాట. మనం దీని బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. మనం ఓపెన్ చేయగానే మనకైతే ఒక సూట్ కేస్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు సూట్ కేస్ అయితే వెరీ ఈజీ టు క్యారీ, బాగుంది. మీకు వెయిట్ కూడా అట్లనే ఉంది. మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. డౌన్లో రెడ్ కలర్ 2 క్లిప్స్ ఉన్నాయి. ఇట్లా లిఫ్ట్ చేస్తే మనకైతే ఆన్ అవుతుంది అనమాట. మనం ఓపెన్ చేయగానే మనకైతే ఇందులో ఇట్లా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఫస్ట్ డౌన్లో చూసుకుంటే మీకు మిషన్ అండ్ నెక్స్ట్ బ్యాటరీస్ ఛార్జర్ మనకైతే ఇట్లా ప్రొవైడ్ చేశారు. దాని టాప్లో చూసుకుంటే మనకైతే ఆల్ టైప్ ఆఫ్ డ్రిల్ బిట్స్ కానీ నట్ బిట్స్ కానీ అండ్ నెక్స్ట్ మీకు ఎక్స్టెండర్ రాడ్ లాంటిది ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది మీకు ఓవరాల్గా బాక్స్ కంటెంట్ అయితే ఫస్ట్ మనం ఒక్కొక్కటి తీసి చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ మిషనరీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఇన్హాల్డ్ ఫీల్ అయితే మాత్రం వెరీ ప్రీమియం మెటీరియల్, వెరీ బల్క్ అయితే ఉందన్నమాట. మనం దీని వెయిట్ అవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ మనం అన్ని ఐటమ్స్ చూద్దాం ఒకసారి. ఇది పక్కన పెట్టేద్దాం. దీని నెక్స్ట్ మనకైతే 12 వోల్ట్ 2 బ్యాటరీస్. ఇవి మనకి బ్యాటరీస్ అయితే 1+1 మనకి స్పేర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. మనం దీని వెయిట్ కూడా చెక్ చేద్దాం. ఇది మనం పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకైతే ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నంతసేపు రెడ్ కలర్ ఉంటుంది. ఛార్జింగ్ అవగానే గ్రీన్ అయితే మనకి ఇండికేటర్ అయిపోద్ది అనమాట. ఫుల్ అయిందని చెప్పేసి నోటిఫికేషన్ ఇండికేటర్ లాంటిది. ఇది మనకి ఛార్జర్ అంతే. మనకి ఇందులో ఉన్న మెయిన్ యాక్సెసరీస్ అండ్ నెక్స్ట్ మనం దీనికన్నా ఇంపార్టెంట్ థింగ్స్కి వెళ్ళిపోతే మాత్రం మనకి ఈ టాప్లో ఆల్ టైప్ ఆఫ్ బిట్స్ నట్ బిట్స్ అండ్ నెక్స్ట్ అన్ని మనకైతే ఉన్నాయన్నమాట. ఒకటి చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకి ఈ ఎక్స్టెండర్ రాడ్ ప్రొవైడ్ చేశారు. మీరు ఎక్కడైనా లోపలికి ఉంది, ఒకవేళ నట్ కానీ ఏమైనా మీకు లోపలికి ఉందంటే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మీరు ఎట్లయినా సరే బెండ్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా బెండ్ అవుతుంది, ఇట్లా బెండ్ అవుతుంది. మీకు లోపల బాడీ మాత్రం రొటేట్ అవుతుంది చూసుకోవచ్చు. మీకు లోపల బాడీ రొటేట్ అవుతుంది. అలానే మీకు ఫ్లెక్సిబుల్ కూడా చాలా బాగుంది. ఇది మాత్రం వెరీ యూస్ఫుల్ థింగ్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే డ్రిల్ బిట్స్ స్క్రూ బిట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. మనకైతే ఇవి 3 సెట్స్ లెక్క అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 2 స్క్రూ డ్రైవర్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకటి వచ్చేసి మీకు స్టార్, మీరు స్టార్ స్క్రూస్ ఏమైనా రిమూవ్ చేయాలంటే మీరు స్టార్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు దీంతో పాటు ఇది అయితే మైనస్ అనమాట. మీకు స్క్రూస్ చాలా ఫ్లాట్ ఉంటాయి కదా, ఫ్లాట్ మీకు అయితే ఇక్కడ యూజ్ అవుతుంది. మనకి 2 బిట్స్ అనేవి మొత్తం స్టార్ 3 ఫ్లాట్ 3 మొత్తం మీకు 6 బిట్స్ అయితే ఇలాంటి వస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే మీకు డ్రిల్ బిట్స్ అండ్ నెక్స్ట్ వుడెన్ బిట్స్, మీరు ఏమైనా వుడ్కి డ్రిల్ చేయాలనుకుంటే ఆ బిట్స్ ప్రొవైడ్ చేశారు. వాల్కి డ్రిల్ చేయాలంటే అవి కూడా బిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అవి కూడా మీకు 3 డిఫరెంట్ సైజెస్లో మీకు 3 అయితే 3 మొత్తం 6 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇవి మీకు ఓవరాల్గా దీని తాలూకా డ్రిల్ బిట్స్ అయితే. నెక్స్ట్ మనం నట్ బిట్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది ఆర్డర్ వైజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి 4mm 4.5mm అండ్ నెక్స్ట్ మనకి 5mm 6 7 8 9 10 అండ్ నెక్స్ట్ మీకు లాస్ట్ ఫైనల్కి వచ్చేసి 12mm వరకు అయితే మీకు అన్ని నట్ బిట్స్ అన్ని మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా స్మాల్ కూడా ఉంది. ఇది మీకు ఒకటి స్మాల్ ఇదనమాట. ఇవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఇవన్నీ ఎట్లా యూజ్ చేయాలి అంటే మనకి ఈ రాడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు కదా, ఎక్స్టెన్షన్ రాడ్ బెండ్ టైప్ అన్నది. మీకు స్టార్టింగ్లో చూసుకుంటే ఒక చిన్నది ఉంది కదా, నీడిల్ టైప్ ఇంత పుల్లలాగా. ఇదే మనకి మెయిన్ అనమాట. మీరు ఇందులోని ఇది ఇట్లా లాక్ చేయాలి. మీకు మ్యాగ్నెట్ టైప్ అంత ఫాస్ట్గా అయితే డ్రాప్ అవ్వదు. ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దీనికి మీరు అన్ని బిట్స్ కూడా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెడుతున్నాను చూడండి. ఈ బిట్ అనేది మీరు ఇట్లా దీన్ని లాక్ చేసుకొని ఇది మీరు యూజ్ చేయాలన్నమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెట్ టైప్ కూడా చాలా హెవీ అయితే ఉందన్నమాట. ఇవి మీకు ఇట్లా యూజ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ బిగ్ సైజ్ ఆరెంజ్ని ఇందులో ఎలా ఫిట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇటువైపు మీ షార్ప్ ఉందిగా జస్ట్ ఇందులో పెట్టేసి మీరు టైట్ చేస్తే సరిపోద్ది అనమాట. మీరు టైట్ చేసుకొని మీరు యూజ్ చేసుకుంటే ఈజీగా మీరైతే యూజ్ అవుతుంది. ఇది ఓవరాల్గా దీని తాలూకా యూజింగ్ అంటే బిట్స్ తాలూకా మెటీరియల్ అయితే మనకి ఇవి ఇచ్చున్నారు. మనం దీని పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. ఇది వెయిట్ ఎంత ఉందో అవన్నీ చూద్దాం. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మిషన్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ మిషన్ వెయిట్ పెడదాం.
మనకి మిషన్ వెయిట్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 811 గ్రామ్స్ అయితే మనకైతే రావడం జరిగిందనమాట. వెరీ బల్కీ అయితే ఉంది. మీకు వెయిట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చాలా అంటే చాలా బల్కీగా ఉందన్నమాట. మీరు పట్టుకుంటే ఒక బ్రాండెడ్ ఐటమ్ హెవీ ప్రీమియం మెటీరియల్తో మీకు తీసుకుంటారు కదా, మరి ఎక్కువ ప్రైస్ పెట్టి 7,000 8,000 పెట్టి తీసుకుంటారు కదా, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. హెవీగా ఉంది. మీకు వెయిట్ కూడా ఏవైనా సరే చాలా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ, ఈచ్ బ్యాటరీ వెయిట్ వచ్చేసి మీకు అయితే 149 గ్రామ్స్, అంటే అప్రాక్సిమేట్ 150 గ్రామ్స్ అయితే మీకు ఈచ్ బ్యాటరీ వెయిట్ అనేది వస్తుందన్నమాట. మీరు బ్యాటరీ ఫిట్ చేయాలంటే ఎట్లా మీరు ఫిట్ చేసుకోవాలి, ఈ రెండు మీకు అయితే లాక్ అయిపోతాయి. ఈ రెండు చూసుకోవచ్చు, మీకు ఇట్లా పెట్టి లాక్ అయిపోయింది. మీకు బ్యాటరీతో పెట్టి చూస్తే మాత్రం మనకి ఇట్లా వస్తుంది అనమాట. మొత్తం వెయిట్ వచ్చేసి 961 గ్రామ్స్తో మీకు అయితే రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ వాల్యూ 960. ఇది హ్యాండ్లో పట్టుకుంటే మాత్రం మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అనేది. మీరు డ్రిల్ బిట్ పెట్టినా సరే ఏవైనా సరే చాలా ఈజీగా పర్ఫార్మ్ చేస్తుంది. మీకు ఇక్కడ నాజిల్ లాంటి ప్రొవైడ్ చేశారు కదా, మీకు ఇక్కడ బటన్ లాంటిది, మీరు సెంటర్ పెడితే మీకు అయితే ఆఫ్ అయిపోతుంది. మీరు లోపల ప్రెస్ చేస్తే మీకు ఫ్రంట్ తిరుగుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ తిరుగుతుంది. అట్లా మీకు అయితే ఇక్కడ ఆప్షన్స్ అన్న ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు రైట్ సైడ్లో అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు 2 బిట్స్ అన్న ప్రొవైడ్ చేశారు చూసారా. ఇవి మీకు 2 బిట్స్ అయితే మీరు ఒకవేళ స్క్రూస్ ఏమైనా రిమూవ్ చేయాలని ఏం చేయాలని సరే మీకు స్క్రూస్ ఇక్కడ 2 ప్రొవైడ్ చేశారు. ఇందులో ఇచ్చినవి మీకు అయితే నార్మల్వి, అంటే స్టెయిన్లెస్ స్టీల్ టైప్ కాదు, నార్మల్ ఇవి అయితే మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి మీకు స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, కొంచెం కాస్ట్లీ బిట్స్ ఇవి. ఈ రెండు మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి సెంటర్లో స్ప్లిట్ లెవెల్ లాంటిది ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ ఎంత లెవెల్లో పెడుతున్నారు, మీ మిషన్ అన్నది స్ట్రైట్గా ఉందా లేదా అని మీరు ఎక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. మీకు సెంటర్లో ఉందనుకోండి స్ప్లిట్ లెవెల్ వాల్యూ అన్నది, ఆ వాటర్ లిక్విడ్ లాంటి సెంటర్లో ఉంటే మీరు స్ట్రైట్గా పట్టుకున్నారు అని, లేదు బెండ్ చేస్తే మీకు బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇట్లా మీరు స్ట్రైట్గా పెట్టి మీరు డ్రిల్ చేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. మీరు స్పీడ్ లెవెల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 and 2 అని మీకు టాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు ఓవరాల్గా అయితే దీని తర్వాత పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగుంది. మీకు బిల్డ్ క్వాలిటీ కానీ నెక్స్ట్ దీని తర్వాత బిట్ సెట్ కానీ మనకి ఈ బడ్జెట్లో ఇవన్నీ తీసుకురావడం ది వర్తీ అని చెప్పుకోవచ్చు, ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా కనిపించింది? మనం దీనికి టెస్ట్ చేశాను ఆల్రెడీ, నేను వుడెన్కి వాడికైతే వేసాను, చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మరీ వాల్కి అయితే నేను డ్రిల్ చేయలేదు, వుడెన్కి నేనైతే మామూలుగా హోల్ చేశాను, దానికి బాగానే అయ్యింది. నెక్స్ట్ స్క్రూస్ ఏమైనా రిమూవ్ చేస్తున్నప్పుడు కానీ అన్నీ మీకు అయితే పర్ఫార్మెన్స్ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఒక ప్రీమియం మెటీరియల్ యూజ్ చేస్తున్న ఫీల్ అయితే మీకు వస్తుందన్నమాట. వెరీ కాంపాక్ట్ సైజులో అండ్ నెక్స్ట్ వెరీ హైలో మీకు అయితే రావడం జరిగింది. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా సైరన్ కంపెనీ, లిథియం ఎలక్ట్రిక్ బ్యాటరీ, అవన్నీ మీకు అయితే ఈ సైడ్లో మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. మీకు ఎలా కనిపించింది ఈ ఐటమ్? నచ్చిందా లేదా? నచ్చితే డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.